రామచంద్రారెడ్డి అని అతను మాత్రం కమ్మరోనా గిమ్మరోనా నీ ముఖం ఎక్కడెట్టుకుంటావు ఇప్పుడు నోటుకొచ్చినట్టు ఒళ్ళు పై తెలియకుండా నిన్ను ఎవడ ఏం పీకలేడు అనుకుని కులం గురించి మాట్లాడటం ఎట్లా సన్నాసులారా. నీకు ఇష్టం లేకపోతే ఎవడి మీద నచ్చుకుంటే ఆడి మీద మాట్లాడుకో. చంద్రబాబు గారు నచ్చడం మాట్లాడుకో. కులం పేరు అతను పెట్టి నాన్ సెన్స్ ప్రతి ఒడికి ఇది అలవాటు అయిపోయింది. గోవాణేసి తొక్కేసి కూడా లేక ఈసారి ఊరుకోరండి ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల చాలా మేళ్ళు, ఎన్నో కీడులు జరిగినాయి కానీ కొన్ని మేళ్ళు కూడా జరిగినాయి. పాలు నీళ్లు వ్యత్యాసం తెలుసుకున్నారు. కొంతమంది కాంట్రిని చుమ్మేతను తలంచుకుపోయే వాళ్ళకి ఒక పౌరుషాన్ని తట్టి లేపాడు ఎవరైనా చెప్పాలంటే. ఓనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం తట్టి లేపినట్టే ఈ కమ్మాళ్ళందరికీ లెగండ్రా పని వచ్చింది మీ అందరికీ రండి రండి అన్నట్టుగా ఈయనే చేసాడు. లేకపోతే ఏంటంటే న్యూసెన్స్ ఎవడ నోటుకు వచ్చినాడు వాడు మాట్లాడడం. ఏం వచ్చినా కానీ ఇంకా ఇళ్ళ మీద తోసేయటమే. బురద జల్లడం రెడీగా కూర్చుంటారు. తిరగపడక తిరుగుబాటు లేక ఏంట్రా పేలుతున్నావు అని చెప్పి నిలదీసిన రోజు నోరు మూసుకుంటాడు ఎవడన్నాను. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడగలమా? మిగతా సమాజంలో ఎవడన్నా ఏదంటే ఊరుకుంటున్నారా? గరికపాటి నరసింహరావు గారు లాంటి చేత సారీ చెప్పించుకున్నారు చాలామంది. మీరు ఒకళ్ళే లోకి అయిపోయారు, సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా? ఇది కేవలం టీడీపీ వల్ల. టీడీపీకి కమ్మకోవడానికి ఏంటంటే సంబంధం నాకు అర్థం అవ్వదు. నువ్వు టీడీపీని విమర్శించుకో, టీడీపీ వాళ్ళు నిన్ను విమర్శిస్తారు. ఈ కులాన్ని యాడ్ చేసేసి మాట్లాడతారు. ఇలాగా వీళ్ళు అన్ని రకాల భ్రష్టులు అయ్యారండి. అందరూ చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేస్తాడంటారు. అసలు ఆయన వాడుకుని వదిలేసే రకమైతే అక్కడ చూడండి, నన్ను చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో. 40 ఏళ్ళ నుంచి ఆ మోకాలు చూసి బోరు కొట్టేస్తుంది. ప్రకృతి కూడా వాళ్ళకి జుట్టు తీసేసి ముఖం ఇంత లామైపోయేలా చేసి రకరకాలుగా ప్రకృతి మార్చేసింది తప్ప వాళ్ళ మధ్య సంబంధాలు ఏం మార్పు లేదు. మనం చూసి దాంట్లో కానీ అలాంటి పాత బ్యాగేజ్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు కదా. ఓ శ్రీరామచంద్రయ్య, ఓ దాడి వీరభద్రరావు, ఇది కూడా ఒక విమర్శ కదా సార్. అసలు రండి ఇంకా ఏదో రకంగా ఇరికించి కూర్చోబెడతాను. వాళ్ళే ఇంతంత లాభం అయిపోయి సీట్లు ఇరికైపోయినాయి, అయినా సరే కూర్చోబెట్టేసుకుంటున్నారు వాళ్ళే. అంటే వాడు వదిలేసి కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కొత్తపల్లి కొబ్బరికాయ మామిడి పండు ఉంటుంది, శుభ్రంగా పీచు గట్ట ఉంటుంది, శుభ్రంగా పీల్చేసి టెంక తెల్లగా అయిపోయేలాగా పీల్చేసి పడేస్తున్నాడు. ఎవడ పని రాదు. ఓ కొండతల, ఓ మైసూరారెడ్డి, ఓ కొండ సురేఖ, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా తోసేస్తాడు. సుబ్బారెడ్డిని వాళ్ళని కూడా తోసేస్తాడు. విజయసాయిరెడ్డి కూడా కనపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయాడు? వాళ్ళ బామ్మది వచ్చేయండి, మా బావను కూడా తీసుకొచ్చేస్తానంటున్నా. వీళ్ళు రానిత్తలేదు కానీ లేదా మా బావను కూడా తీసుకొచ్చేద్దాం అంటున్నాడు అతను. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చి సిచ్యువేషన్ అలాగా వచ్చేస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి అది నీకు మనస్తత్వం కరెక్ట్గా ఉండాలి. రాజకీయ పార్టీ అది రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో యజమాని ఏ తయారు చేయమంటే తయారు చేయాలి, అది వద్దంటే మానేయాలి. ఇవాళ సెలవు అంటే సెలవు, ఇవాళ 24 గంటలు పని చేయాలంటే పని చేయాలి. అదంతా అదో టైపు, అదో రోమన్ బానిసల టైపు. రాముని సామ్రాజ్యంలో చేస్తున్నాడు అతను. ప్రజలు కూడా అలాగే చేస్తున్నాడు, మీ పార్టీ నాయకులు అలా చేస్తాడు. అది తెలుసుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ముందు వచ్చేసారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేటువంటి. ఇప్పుడు ఇక్కడ సీట్లు పిలప్ అయిపోయిన వచ్చిన వాళ్ళు అందరూ అక్కడ నిలబడి చూస్తామంటే సినిమా హాల్ ఫుల్ అయిపోయిన తర్వాత మేము బొబ్బుల పుల్ సినిమాకి వెళ్ళాము సార్. ఎప్పుడో హాల్ ఫుల్ అయిపోయింది, టికెట్లు మాత్రం అమ్మేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కూర్చోన్న బాబు అంటే మరి నిలబడతానికి కూడా చూడలేదు. మరి టికెట్లు కావాలా వద్దా అంటే కొంచెం నిలబడినామంటే పర్లేదని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం టికెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.